అంటే పంట కోసేటప్పుడు కాదు, విత్తేటప్పుడు ఆలోచించాలి. మనం విత్తేటప్పుడే సరిగా విత్తకపోతే పంట సరిగా రాదు. సరిగా రాకపోవడం కాదు, ఆశించిన ఫలితమే కాదు, నువ్వు ఏం విత్తితే అదే పంట వస్తుంది. అందుకని భయం లేకుండా ఉండకూడదు. మానవుడు కాస్తంత జాగ్రత్తగా తెలివిగా విత్తుకోవాలి. ఏం విత్తాలి పాస్టర్ గారు, మనం ఏం విత్తితే బాగుంటుంది అని మీరు ఆలోచిస్తే, మీరు ఏం విత్తాలో పరిశుద్ధ గ్రంథంలో ఒక 5 విషయాలు నేను చెప్పేసి ముగించేస్తాను. ఓకేనా? హల్లెలూయా. 5 విషయాలు చెప్తాను నేను. హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంది, 10వ అధ్యాయము 12వ వాక్యం. అదే తల్లి, నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అనే పంట కోసెదరు. చప్పట్లు కొట్టగలరా? గమనించాలి. నీతి ఫలించున్నట్లు విత్తనములు వేయండి, ప్రేమ అనే పంట మీ ఇంట్లో వస్తుంది, నీ కుటుంబంలో వస్తుంది, నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో ప్రేమ వస్తుంది. వీళ్ళని మీరు గమనించండి. విత్తేటప్పుడు అనీతిని, పాపిష్టి క్రియలను విత్తి మనుషుల దగ్గర నుంచో దేవుడి దగ్గర నుంచో ప్రేమ కోయడం అంటే సాధ్యమేనంటారా? ఏమా మీకు అర్థమవుతుందా తల్లులారా? పురుషుల కన్నా అర్థమవుతుందా బ్రదర్? మీరు నీతిని విత్తండి, ఆ నీతిని బట్టి ప్రేమ అనే పంట వస్తుంది. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి? ఒక భార్య భర్త దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటుంది, అంతే కదండి? అసలు భర్త ప్రేమిస్తే ప్రపంచాన్ని మర్చిపోదా ఓ భార్య? నిజమేనండి చెబుతుంది. భర్త గాని ప్రేమిస్తే ప్రపంచాన్ని మర్చిపోయింది కదా. అసలు పొద్దుడు పడుతుందో ఎడుగుతుందో ఆమెకే తెలీదు. ఆయన ప్రేమ ఉండాలి కానీ ఆడు కానీ తాగుబోతుడై ప్రతిరోజు ఆమె నివసిస్తుంటే, పట్టపగలు చుక్కలు చూపిస్తుంటే, ఒకరోజు 100 రోజుల్లాగా ఉంటుందండి. అవునా కాదా? హాస్పిటల్లో 3 రోజులు ఉండేసరికి మనకి 30 రోజులు ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు అదే ఇంటి దగ్గర అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుందో. అలాగనే ఒక భర్త ప్రేమ అనేటువంటిది నీకు ఇవ్వాలి అంటే నువ్వేమిచ్చుకోవాలి? మీకు అర్థం కాలేదా? మా గుంటూరు వాళ్ళ భాష, భీమవరం వాళ్ళ భాష ఒకటే కదా, తెలుగే కదా. మరేంటి సమాధానం చెప్పుకుని ఉన్నారు? హల్లెలూయా. నీతిమంతులుగా ఉండండి, నీతిని విత్తండి, ప్రేమ వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? మీరు నీతిగా నిప్పితే దేవుని దగ్గర నుంచి ప్రేమ పొందగలరు. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో నీతిమంతులుగా బ్రతకగలిగితే ఖచ్చితంగా ప్రేమ అనే పంటకు వస్తావు. మీకు ఒక మాట, 1-2 విషయాలు చెప్తాను. ఆ కాలంలో, నోవాహు కాలంలో ప్రపంచాన్ని ఒక్కసారి తుడిచి వేద్దాం అనుకున్నాడట. ఎందుకంటే వాళ్ళ బుద్ధులు మంచివి కాదు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నీచాది నీచంగా ప్రవర్తిస్తున్నారు. వరుస లేదు, వాయిన లేదు. తల్లిదండ్రులంటే భయం అంతకంటే లేదు. నోవాహు కాలములాగే ఇప్పుడు ఉంటుందన్నాడు. తినుటకు, త్రాగుటకు, ఇంకా ఏంటి, ఇల్లు కట్టుటకు, పెళ్లి చేసుకోవడానికి, ఈ 2 తప్ప ఇప్పుడు అంతకంటే ఎక్కువైందండి. చూడండి, నా చిన్నప్పుడు అండి, ఎప్పుడైనా మాంసం తినాలంటే వారానికి ఒకసారి ఎప్పుడైనా నాన్నోళ్ళు తెచ్చేవాళ్ళు, ఆ రోజు తినేవారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు పడితే అప్పుడు మాంసం కూడా దొరకదు. చుట్టాలు ఎప్పుడు వస్తావా అని చూసేవాడిని నేనైతే. చుట్టాలు వస్తే మా నాన్న కోడికి వస్తాడు. ఉరుకొచ్చి పట్టుకోవాలి కోడిని, అవును కదా? ఉరుకొచ్చి పట్టుకుంటే ఆ రోజు కోడిని కోసుకొని తినేవారు. అబ్బా, మా ఇంటికి ఎవరైనా వచ్చే బాగుండు అనిపించేది. ఎందుకంటే ఆ రోజు మాంసం దొరికిద్దని. ఊళ్ళో కూడా మాంసం దొరకదు. ఎప్పుడు పడితే అప్పుడు ఊళ్ళో మాంసం దొరకదండి. దొరికిద్దా? ఇక్కడ మాత్రం దొరికిందా? సంతల్లో దొరికింది ఎప్పుడో వారానికి ఒక రోజు. సంతకెళ్ళి
ఆ సంతలో తెచ్చుకోవాలి. ఊళ్ళో దుకాణాలు ఏమి ఉండవు కదా. ఇప్పుడు ఇలా దుంపలు తెగ ప్రతి ఊర్లో 5-6 దుకాణాలు ఉన్నాయి, 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి. తినడం తాగడం. మధ్యప్రదేశ్ విపరీతంగా పెంచేది. మధ్యప్రదేశ్ అంటే అర్థం కావాలి, తెలీదా? హల్లెలూయా. పొట్ట అవును కదండి. అంతకుముందు ఆడవాళ్ళకు ఉండేదండి. అసలు వాళ్ళకుంటే 9 నెలలే, కానీ ఆయనకు పర్మనెంట్గా వస్తుంది. ఒక్కొక్కరు సొక్కా ఇడితే చూడలేకపోతున్నాడు బాబు. ఏమనుకోకండి, ఎందుకంటే తిండి ఎక్కువైందండి. ఎవరు తిండాలు తింటారు పెరుగుతారు మనకు అనవసరం అనుకోండి. చూస్తున్నా తిండి ఎక్కువైపోయిందండి. ఎందుకంటే బైబిల్ అది. ఎప్పుడైనా చూడండి మీరు ఏ సెంటర్లో చూసినా తినడానికి త్రాగడానికి. ఇంట్లో భార్య తింటుందా తినటం లేదా వాడికి అనవసరం. భార్య ఏడ్చినా పిల్లలు ఏడుస్తున్నా కుటుంబాలు పతనం అవుతున్నా వాడికి అనవసరం. తినడం త్రాగడం. ఇంకా చెప్పనా, ఇప్పుడు యూత్ సంగతి చెప్పనా ఒకసారి. నేను ఇప్పుడు వెళ్ళేసరికే ఎట్లేదన్నా 3 అయిద్దండి. మా ఊరు వెళ్ళేసరికే 3 అయిద్దండి. ఎందుకంటే 12 గంటలకు బయలుదేరుతానని ఒక ధైర్యం ఉంది. ఇప్పుడు వచ్చారు కాబట్టి మైకు, ఇందాక అది కూడా లేదు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎప్పుడు ఇస్తాడో తండ్రి నాయన యేసయ్యా అనుకున్నాను, కానీ పర్వాలేదులే 10:40 కల్లా ఇచ్చారు. నేను 12 గంటలకల్లా బయటపడిపోతానని నిరీక్షణ వచ్చింది. అందుకని 3కి చేరుకుంటానులే అనుకుంటున్నాను. నేను 2-3కి వెళ్ళేసరికి 2 బ్యాచీలు గుంటూరు నగరంలో తిరుగుతూ ఉంటాయి. ఆ టయానికి 2 బ్యాచీలు ఉన్నాయి. ఒకటి కుక్కల బ్యాచ్, ఒకటి యూత్ బ్యాచ్. ఈ యూత్ ఎందుకు తిరుగుతాయి? 12 దాటిన తర్వాత వెళ్తుంటారు. 12, 1 గంట, 2కి వెళ్తుంటారు అనమాట. అప్పుడు నడి రోడ్డు మీద యవనస్తులు యూత్, మన ఊళ్ళో ఉన్నారా యూత్? ఉన్నారా? ఈ యూత్ కాదు, ఈ యూత్ ఉందా? తమిళ్లో ఉన్నారా? ఆ యూత్ ఉన్నారా? వాళ్ళందరూ రౌండ్ టేబుల్ వేసి నడి రోడ్డు మీద మందు తాగే బ్యాచ్ ఒకటైతే 12 దాటిన తర్వాత బళ్ళన్నీ పెట్టేసి ఒక బండి మీద కేక్ కట్ చేసి కోడిగుడ్లు తెచ్చుకుంటారు. కోడిగుడ్లు తెచ్చి ఎవడైతే పుట్టినరోజు చేసుకుంటున్నాడో ఆడి తల మీద పెట్టి కొట్టేస్తారండి. ఇది ఎక్కడ క్రమరా? అంతకుముందు పుట్టినరోజులు ఇళ్లలో చేసుకునేవారు అమ్మా నాన్న మధ్యలో. ఇప్పుడు తాగుబోతుల మధ్యలో నడి రోడ్డు మీద ఏమంటే బజార్ ఎక్కారు. ఎంత నిత్యమైన బ్రతుకులు ఇవి. ఇంట్లో కదా చేసుకోవాలి. అమ్మ ముందు, నాన్న ముందు, డాడీ దగ్గర, మమ్మీ దగ్గర మోకరించి మమ్మీ ప్రార్థన చేయి మమ్మీ అంటే ఆ తల్లిలో నిండారుగా ఆశీర్వదిస్తే వాడు కదా పైకి వస్తాడు. వీళ్ళు ఎక్కడ చేసుకుంటారంటారు? విచిత్రం చెప్పను, ఇంకో మాట చెప్పనా, మీరు ఆశ్చర్యపోయే మాట. మరి మీ ఊర్లో ఉన్నారో లేదో నాకు, మా ఊరు సంగతి చెప్తున్నాను. మగ పిల్లల వరకే కాదండి, ఈ బరి చెగించిన ఆడపిల్లలు కూడా వాళ్ళతో ఉంటున్నారండి. అది పెద్ద బాధ. మన ఊళ్ళో లేరు కదా బరి చెగించిన ఆడపిల్లలు. బరి తెగించారని ఎందుకంటున్నానంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఆడపిల్లలు మగపిల్లలతో కలిసి పుట్టినరోజులా? ఏంటండి ఇది? ఎక్కడైనా ఉందా? మీ తరంలో ఉందా? చెప్పండి అమ్మా తల్లులారా. మీ తరంలో ఆడపిల్ల కొట్టు దగ్గరికి వెళ్ళి 5 నిమిషాలు లేటిదే ఎక్కడికి వెళ్ళావే, ఇంచేపు ఏం చేస్తున్నా అని అమ్మ అడిగేది. ఇప్పుడు ఏరేవాడు బండి ఎక్కొస్తే ఆడు నడుము పట్టుకొని వచ్చి అమ్మ చూసి ఏమన్నాయా అలా ఎక్కి రాకూడదు కదా, ఏం జరిగిందని ఇప్పుడు ఏంటే ఎక్కకూడదా? కాదమ్మా అబ్బాయి కదా ఏమైంది? ఫ్రెండ్ అంతే. ఫ్రెండ్ ఏం బండి ఎక్కావే? సాఫ్ట్గా ఉన్న బండి ఎక్కావా? ఆ లిఫ్ట్ పైకెత్తిన బండి ఎక్కొచ్చింది పిల్ల.
ఆడు కూడా అమ్మెక్కే బండి కొంటాడన్నాడు. అమ్మ ఎక్కొచ్చా బండి, అమ్మ ఎక్కితే దెబ్బకే చంపేస్తాడు. అట్టగా ఎక్కే వాళ్ళు అది 2,50,000 అంట. లిఫ్ట్ ఎలా ఉంటుంది, వీడు ఇక్కడ కూర్చుంటాడు, అది అలా ఉంటుంది. వాడు బ్రేక్ కొడితే ఏదంటే చిన్నప్పుడు గిల్లి కర్ర ఆడేవాళ్ళం కదా, మా దగ్గర గిల్లి కర్ర అంటే మీ దగ్గర గూడు బిల్ల, గూటే బిల్ల, కర్ర బిల్ల, అది కర్ర బిల్ల. ఇప్పుడు ఇలా ఆ చివరి ఇలా కొడితే ఇదేమైంది, లేచి ఇలా పడింది కదా. బ్రేక్ కొడితే వెళ్ళి ఈడేం పడండి, వెనకాల కూర్చొని అలా పడిపోతానని ఈ పిల్ల వెనక కూర్చొని, అర్థమవుతుందా, ఈ పిల్ల ముందుకు రావాలని భయపడాలని బ్రేక్ కొడుతుంది. బ్రేక్ కొట్టినప్పుడల్లా ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది, ముందుకు. ఆడి సరదానే. మీరు ఏమన్నా అనుకోండి, నాకు మాత్రం కడుపులో రగిలిపోయి బరిచెగించిన ఈ తరం ఏమిచ్చుచుందో, పంట ఏమొస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ తరములో ఆ తరాన్ని చేసినందుకు వారి విచ్చలవిడితనాన్ని భరించలేని దేవుడు వారిని పుట్టించినందుకు సంతాపడ్డాడట, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. దేవుడు నీళ్ళు పెట్టుకున్నాడట. నేను ఎందుకు మానవ జాతిని ఎందుకు చేశానా అని. కొన్నిసార్లు మనం ఈ మాటనటువంటి మొండి పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఏడుస్తారు, పశ్చాత్తాపడిపోతుంటారు. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధలో? ఈ పిల్లలు ఎవడు మాట వింటారు, ఏంటి పరిస్థితి అని ఏడవట్లేదా? అప్పుడు దేవుడు నాశనం చేయాలనుకొని ఒక్కసారి అలా చూస్తే ఒక్క కుటుంబం దేవునికి భయపడే కుటుంబం ఉందండి. చెప్పాలి, హల్లెలూయా. ఒక కుటుంబం దేవునికి భయపడే కుటుంబం ఉంది. వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, అప్పటికి చర్చిలు పాస్టర్లు లేరు, ఏమండి ఎవడో బుద్ధి చెప్పేవాడు లేడు. కానీ ఒకే ఒక కుటుంబం, ఆ కుటుంబం ఆయనకి ఏకపత్ని పురుషుడు ఒక్క భార్యతో కాపురం చేస్తున్నాడు. ఎంత నీతిమంతుడండి! అప్పుడు ఎంతమందిని ఏం చేసుకోవచ్చు అండి? ఎంతమందిని చేసుకోవచ్చు, కానీ ఒక్క భార్యే. ఆ తల్లి, ఆ మహాతల్లి ఒక్క భార్య. మనలాగా 40-50 సంవత్సరాలకు పోయే బ్యాచ్ కాదు అది. స్తోత్రం చెప్పాలి. 100 సంవత్సరాలు కాపురం చేశారట వాళ్ళు, అవును కదండి. 100 కనీసం నాకు తెలిసి ఆయన పెళ్ళైన తర్వాత 500 సంవత్సరాలు అయినా కాపురం చేసి ఉంటాడు కదండి. ఫస్ట్ గారు చేసి ఉంటాడా? 500-600 సంవత్సరాలు కాపురం చేయటం అంటే మన వాళ్ళకి 20 సంవత్సరాలకే బోరు పడుతుందంటగా. ఏమనుకోకండి, 500 సంవత్సరాలు కాపురం చేస్తే భార్య బోరు కొట్టలేదండి. భర్త ఆమెకు బోరు కొట్టలేదు. ఏం ప్రేమ ఉంటుంది. మళ్ళీ పైపెచ్చి ఇంటి ముందోడికి 5-6 ఉన్నారు, ఇంటి వెనకాల కోడికి 7-8 మంది ఉన్నారు, అటోడికి 20-30 మంది ఉన్నారో అర్థమవుతుంది. కానీ ఈ భార్య మాత్రం బోరు కొట్టల. ఏం చేసి ఉంటుందంటారు ఆ తల్లి? ప్రార్థనే కాదు, చెబుతాను నేను. కొంతమంది ప్రార్థన చేసి కూడా భర్తలను రోడ్డుకి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసే భార్య దగ్గరికి వెళ్ళి ప్రేమతో పలకరిద్దాం అనుకుంటే ప్రార్థన చేసుకున్నాను. ఆమె ప్రార్థన పరులోనే, స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? భర్తకు పంచవలసిన మానసిక ప్రశాంతతను ఇచ్చింది, తనకు పంచవలసిన భార్య పంచవలసినవన్నీ పనిచేసింది. అందుకని పరాయి స్త్రీ వైపు అతడు చూడలేదు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. మీరు కూడా అలా అంటోళ్ళే, ఎందుకంటే మీరు కూడా పేరు రాయలేదు. కానీ నోహు గారి భార్య పరశురారులే కదా వీళ్ళందరూ కూడా, అవును కదండి. కదా
మీరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? అవునా? హల్లెలూయా. ఆయన ఎవరినెవరు కదా, బయటకు అటు ఇటు తిరగనివారు కదా. ఏంటి మాకేం సంబంధం, పాస్టర్ గారు ఆడితే మమ్మల్ని ఏమంటారు అన్నట్టు చూస్తారంటే మీరు నాకు అర్థం కాదు. అట్లా కాదమ్మా, ఆ ప్రేమ ఎక్కడ దొరికిద్దో భార్య దగ్గర నుంచి భర్త అడుగు దాటలేడా అనేది నా నమ్మకం. మీరేమంటారు? స్తోత్రం చెప్పాలి. ఆ భార్య ఎప్పుడైతే మృదువుగా మాట్లాడిందో, మీరు మృదువైనట్టు అక్షయ అలంకారం ధరించుకున్న భార్య దొరికింది అతనికి. ఏమో చూసి ఆ ఇంటికి 3 కోడళ్ళు వచ్చారు. స్తోత్రం చెప్పాలి. 3 కోడళ్ళు ఆ అత్త యాజిటీస్కి ఎలా ప్రవర్తిస్తుందో ఈ 3 కోడళ్ళు కూడా అంతే ప్రవర్తిస్తారు. మన ఇంటికి వచ్చిన కోడళ్ళు అత్తనే కదా చూసి నేర్చుకుంటారు. ఈ అత్తగాని ఆ మామను జాగ్రత్తగా గౌరవిస్తే అత్త గౌరవించాలి కావాలనుకుంటారు. అవును కదండి. మీ మామకి ఏం తెలుసు సోదరుడికి అని అనుకో, ఓహో మేము కూడా సోదరుడు అనుకుంటున్నా. అవునా కాదా? స్తోత్రం చెప్పాలి. కొంతమంది భర్తకు లోపడాలి, అమ్మాయి భర్తకు లోపడాలి అంటది అనుకో. అత్తగారు మా అత్త ఏమైనా లోపడుతుందో లేదో చూద్దామని చూసింది, ఆమె లోపడదు. ఏంటి నేను 1000 రూపాయలు తీసుకున్నావు కదా, ఏం చేశా? 1000 రూపాయలు అని అనుకో. ఓహో పెత్తనం మా అత్త తట్టుంది, మేము కూడా కొద్ది రోజులు అయిన తర్వాత మా ఆయన్ని కూడా అనుకుంటుంది అనుకోదా? చెప్పరేంటమ్మా, మా వెళ్ళి టీ పెట్టి అత్త తెస్తున్నాడు అనుకో. ఏంటని చూస్తున్నారు? మా వెళ్ళి టీ కలిపి కాఫీ కలిపి తీసుకో అన్నాడు అనుకో. ఏంటి పంచుతారా, ఏమిస్తున్నావు అనింది అనుకో. ఓహో ఇదేది బాగున్నట్టు అనుకున్నా. ఏనాలి నేను చెప్పే మాటలు మీకు నవ్వొస్తున్నా? అందుకనే నాకు తెలిసినంత వరకు ఆ పుట్టింట్లో ఉన్న ఆడపిల్ల వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ నాన్న ఎలా ఉంటుందో ఈమె కూడా భర్త దగ్గర అలాగే ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. అవునా కాదా? 3 కొడుకులు 3 కోడలు అండి. ఏం కుటుంబం అండి. దేవుడు ఒకసారి తొంగి చూసి ఏమన్నాడంటే, అయ్యో ఇంత ముత్యాల లాంటి బిడ్డలు కూడా ఈ దుర్మార్గుల మధ్యలో ఉన్నారా? అయితే కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు అని నోవా, ఈ తరములో నువ్వు నీతిమంతుడు ఉండుట నేను చూశాను. చప్పలు కొట్టండి ఒకసారి. 120 సంవత్సరాలు ఈ నీతిమంతుని కుటుంబాన్ని బట్టి ఆ తరం ఉగ్రత నుండి 120 సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతం వహించాడు. ఒక కలెక్టర్ గారి దగ్గర ఒక ఫీన్ ఉంటాడు. ఆ కలెక్టర్ గారి దగ్గర ఆ పేపర్స్ ఈ పేపర్స్ కొన్ని పనికిరాని పేపర్స్ అన్ని తిప్పేసి ఆ డస్ట్బిన్ వేస్తాడు కదా. డస్ట్బిన్ వేసిన తర్వాత ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు పొద్దున్నే రాగానే ఏం చేస్తాడు, ఈయన వచ్చి కలెక్టర్ గారు రాకపోతే డస్ట్బిన్ ఏం చేయాలి, ఖాళీ చేసి బయట పడేసుకోవాలి. బయట పడేసి ఇది గాలికి వేసిపోకుండా అగ్గిపుల్ల గీసి వస్తాడు. ఒక చెత్త డబ్బాలో అక్కడ ఒక తొట్టు ఉంటుంది కదా, ఆ తొట్టులో వేసి ఈ డస్ట్బిన్ అలా కుమ్మరించేశాడు. అగ్గిపుల్ల గీశాడు. గీసి ఇలా అంటించేటప్పుడు ఒక నోటు కనపడింది. అని చూసి ఏంటి ఆ నోటు అంటే, ఆ నోటు 500 రూపాయలు. ఏంటి ఇందులో చిత్తి కాగితాలు ఏముంది, తగలబెట్టవలసిన కాగితాలు ఏం కనిపించింది అతనికి? 500 రూపాయల నోటు కనపడింది. ఏమన్నట్టు ఏమన్నా ఇంకా తిరిగేశాడు. ఆసిపోతాడు కదా మనిషి, తిరిగేస్తే కనపడదా. ఇప్పుడు టైం లేదు కానీ 5 గంటలకు ఆఫీస్ అయిపోయిన తర్వాత వెళ్తూ ఇంకా ఎతికి ఏమైనా దొరికితే అప్పుడు తగలబెట్టేద్దామని వెళ్ళిపోయాడట. ఇప్పుడు గమనించాలి, అసలు నిజంగా అది ఉదయం 9 గంటలకు తగలబడవలసినటువంటిది సాయంత్రం 5 గంటల వరకు వాయిదా వేయడానికి కారణం ఇదిగో. హల్లెలూయా. ఈ దేశం ఇప్పుడు ఎందుకు కాపాడబడుతుందో తెలుసా? ఈ ప్రపంచం ఇంకా ఎందుకు బ్రతుకుందో తెలుసా? నోవాహు లాంటి రక్షింపబడిన నీతిమంతుల కుటుంబాలు ఉన్నాయి.
అందుకనే అగ్ని ఆర్పి చూస్తున్నాడు. ఓహో, ఇంకా ఈ కుటుంబాలు ఏమైనా ఉన్నాయేమోనని చెప్పి వాటికి వాయిదా వేసి వారికి 120 సంవత్సరాలు దేవుడు ఏమన్నాడంటే ఇప్పుడు నువ్వు వాడగట్టుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ నీతిమంతుడు ఏం చేస్తున్నాడంటే ఆ నీతిమాలిని మనుషుల వైపులాగా బ్రతకటం లేదు. తను నమ్మిన దాని కొరకు అతడు కష్టపడి 120 సంవత్సరాలు వాడగట్టాడట. ఆ నీతికి ప్రతిఫలం ఏమిటంటే దేవుని ప్రేమ, రక్షణ వచ్చింది. ఆ ఇంటికి ఉగ్రత నుండి తప్పించుకున్నారు. నీకు అర్థమవుతుందా? అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నేను ఎందుకు ఇలా ఈ విషయాలు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైతే నీతిమంతుడుగా ఉంటే మీరు ఈ లోకంలో ఇప్పుడు పనికిరాదు అనుకోమాకండి. చాలా మంది పిచ్చి మాట మాట్లాడతారు. నీతికి కూడు లేదండి, లేదా నీతికే కూడు లేకపోతే దుర్నీతికి ఎక్కడ ఉంటుందండి? నీతిమంతునికే చోటు లేకపోతే దుర్నీతిమంతుడు ఎక్కడ ఉంటాడండి? నీ నీతి ఎప్పుడూ నిన్ను సిగ్గుపరచదు. అర్థమైందా? అర్థమైందా? హల్లెలూయా అన్నా. నేను నీతి కలిగి బ్రతుకుతున్నందుకు చాలా పశ్చాత్తాపడుతున్నాను. అసలు నీతిమంతులే బాగున్నారు, నేను కూడా అలాగే అనుకున్న పాట రాశా. స్తోత్రం చెప్పగలను. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు జడిలో. నాకేం ఆశ చెప్పండి? విశ్వాస పోరాటములో, విశ్వాసం కలిగి బ్రతకాలని ఒక పోరాటం. ఎదురాయే శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. అర్థమైందా మీకు? ఇది మనిషి అంతరంగములో జరుగుతున్న పోరాటం. ఒక పక్కేమో విశ్వాసం కలిగి బ్రతకాలని, మరో పక్కేమో శోధనలు, మరొక పక్కేమో లోక ఆశలు. అంటే ఉండవా? ఎవడైనా పైనుంచి దిగొచ్చాడా? ఏంటి మ్యాథ్యూస్ గారికి లోకాసులు వచ్చినాయి అంట కదా, మరి రాకుండా ఉంటాయా? మనిషిని కదా నేను. రెండింటి మధ్యలో పోరాటములో ఈ భక్తిహీనుడు దుష్టుల వైపు చూస్తే నాకంటే వాళ్ళకే బాగున్నారు. మీకు అర్థమైందా? ప్రభువా, నీతి, పరిశుద్ధత, విశ్వాసం, పోరాటం, భక్తి అంటుంటే ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాయో. దుర్మార్గులు, దుష్టులుగా ఉన్నటువంటి వారు క్షేమంగా ఉన్నారనిపించింది ఒక టైం. స్తోత్రం చెప్పాలి. వారు వేసే నాటకాలు చూస్తే నాకు కడుపులో రగిలిపోయేది. ఇప్పుడు వచ్చిందిలేండి, పంట వచ్చిందిలేండి. స్తోత్రం చెప్పాలి. పంట వచ్చేసిందండి. నేను ఏమి ఎత్తుకున్నానో ఆ పంట నాకు వచ్చింది, ఆ పంట వారికి వచ్చింది. స్తోత్రం చెప్పాలి. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకోనగా. అనుకున్నావా? ఎప్పుడన్నా అనుకున్నావా? మీరు అనుకోలేదా? నీతి కలిగి బ్రతుకున్నా అంతే. మా నీతిమంతులే బాగుంటున్నారు, వాళ్ళే బాగుంటున్నారు, వాళ్ళ కన్నులే బాగా మెరకెక్కినాయి, వాళ్ళే బాగా బలిసిపోతున్నారు, వాళ్ళే మంచి మంచి అనిపించిందా? నాకెందుకని ఎన్ని కష్టాలు, అన్ని బాధలు, ఇవన్నీ సమయం. నీతిమంతునికి కలిగి ఆపదలు ఉన్నాయి, కానీ వాటన్నిటి నుండి నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఓకే, హల్లెలూయా చెప్పండి. కానీ నీతిని విత్తండి, దేవుని ప్రేమ అనే పంట మీకు వస్తుంది. ఆమేన్. ఆ ప్రేమ ఎలాంటిదంటే ఉగ్రత నుండి తప్పించే ప్రేమ, నిన్ను ఆశీర్వదించే ప్రేమ. ఇంకో మాట చెప్పిన, నీతి కలిగిన తల్లిదండ్రులకి బిడ్డల దగ్గర నుంచి ప్రేమ అనే పంట వస్తుందా? కొంతమందికి భర్తలు చచ్చిపోతారు, చలికాలంలో భర్తలు చనిపోతారు, కొంతమందికి విడిచిపెట్టేస్తారు. కొంతమంది బిడ్డలతో ఏం చెప్తారంటే, అబ్బాయి నేను నా యవ్వన కాలంలో మీ నాన్నగారు చనిపోతే గాడిదయ్యో బూడిదయ్యో బ్రతికించా అబ్బాయి అంటారు. ఒక నాన్న, నా యవ్వన కాలంలో మీ నాన్న చచ్చిపోతే నన్ను నడుం కట్టుకొని మిమ్మల్ని బ్రతికించానంటారు. ఏది బెస్ట్? నడుం కట్టాలా, గాడిదో బూడిదో అవ్వాలా? నడుం కట్టాలి. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. గాడిదయ్యో గాలిదయ్యో బ్రతికించానంటదే,
ఒక ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా, నా యవన కాలంలో నీచి కలిగి నా నడుము కట్టుకొని పోషించాను మిమ్మల్ని. తినకో పస్తులుండి గంజి దాగి మీరు ప్రయోజకుల వారిని బ్రతికించాను నానంటే, ఆ పిల్లలకి తన తల్లి చరిత్ర గుర్తు చేసుకున్నప్పుడల్లా కళ్ళమ్మటి నీళ్ళు వస్తే తన తల్లిని చూసుకొని ఆ తల్లికి పిల్లల దగ్గర నుంచి ప్రేమ వస్తుంది. ప్రేమ అనే పంట వస్తుంది కదా? హల్లెలూయా. మీ అమ్మ కావాలో నేను కావాలో తేల్చుకో అన్నదానికో పిల్ల వచ్చింది, మా అమ్మ కావాలనుకుంటున్నాను వెళ్ళిపో అంటాడు అవసరమైతే. మీరేమంటారు? ఏంటి అందరూ బాగున్నారు? నేను ఒక మాట చెప్పను మీకు, అసలు మా ఆయన ఎంత మంచోడని అమ్మాయి, అసలు మా ఆయన నేను రమ్మనగానే వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి వచ్చేసాడు కదా, నేను ఎంత ప్రేమ వదిలేసాడు వెళ్ళను. ఒక మాట చెబుతానండి, పిచ్చిదానా వాడు 25 సంవత్సరాలు పెంచి పెళ్లి చేసిన అమ్మా నాన్న వదిలేసి వచ్చాడంటే కొద్ది రోజులు అయిన తర్వాత నిన్ను వదిలేసి ఒకదాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వాడిని నమ్మకూడదు, అమ్మా నాన్న వదిలేసి నమ్మకూడదు. వాడి హృదయం కఠినమైన హృదయం. అది తల్లిదండ్రులను ప్రేమించేవాడే భార్యను ప్రేమిస్తాడు. అవునా కాదా? మీరు చెప్పాలి. ఏమైనా పెద్ద ప్రపంచాన్ని జయించినట్లు మా ఆయన తీసుకొని పక్కకు వచ్చారు కదా, రొయ్యి తలకాయలు కూడా దొరకవు నీకు. ఎండిపోతా మొన్న ఊరెళ్ళాను నేను, అంతర్వేది పాలివా అది, అక్కడ రొయ్యి పొట్టు పెట్టారండి, ఆ టేస్ట్ వేరుగా ఉంది. స్తోత్రం చెప్పగలరా? ఈ పాస్టర్ గారు పెడతాడు అనుకుంటే ఏంటి పాస్టర్ గారు అన్నాయిగా, హల్లెలూయా, ఊరికే అన్నాడు. రొయ్య తలకాయల పొడి అది ఏముందా టేస్ట్, మరి ఏం చేశారో మెత్తగా దంచేసారంటున్నాడు. ఈ మధ్య ఇవి వచ్చినాయి కదా, దంచే పని కూడా మీకు మిక్సీ వచ్చింది కదా, సొర్రు అయిపోయింది. ఈ మధ్య ఎవరో పచ్చిమిరపకాయలు టమాటాలు చట్నీ అని నాకు అయిపోయారండి. దాని వైపు చూస్తే నాకు తినబుద్ధి కాలేదు, టేస్ట్ బట్టి కాదు, వైపు చూస్తే తినబుద్ధి కాలేదు. దాంట్లో కొంచెం ఈ శనగెత్తనాలు కూడా వేసినట్టు కలర్ వేరుగా ఉంది. నాకొద్దు, నా కంచంలో ఏమంటున్నాను. ఎందుకంటే ఆ మిక్సీలో వేసినట్టుంది, మనిషి మర్చిపోయినట్టుంది, అది విపరీతంగా నలిగింది. మీకు ఏదో అర్థమైంది అవుతున్నారు. ఒళ్ళు బద్దకపు మనుషులు ఏమండి, ఒళ్ళు బద్దకపు మనుషులు కాకపోతే 4 టమాటాలు అన్ని పచ్చిమిరపకాయలు ఏమండి కాస్త నూనెలో దోరదోరగా వేయించి ఆ పచ్చిమిరపకాయలు కచ్చపిచ్చిగా అలా రోట్లో దంచి ఈ టమాటాలు వేసి కాస్త ఈ ఎల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేసి అలా తీసేసి కాస్త జీలకర్ర వేసేసుకొని తీసేస్తే ఎంత చక్కగా ఉంటుందండి. దానికి కూడా ఒళ్ళు బద్దకాన్ని కాబట్టి కదా ఒక్కొక్కరు కండలు పని చేయట్లేదు, ఒక్కొక్కరు వచ్చి గోల్డ్ నొప్పి బెద గోల్డ్ ఆడట్లేదు కదా, ఎందుకు లేచింది బెదరు అంతకుముందు ఇలా అనుకున్నవి ఆ కూడకి ఎక్సర్సైజ్ జరిగేది, ఇప్పుడు నువ్వేం లేదు కదా, అందుకని గోళ్ళ పోతున్నాయి. ఏమనుకోమాకండి, కండాలు పట్టేస్తున్నాయి బాబు ఆడవాళ్ళకి, అవునా కదా? అంతకుముందు బట్టలు ఇదంతా గోళ్ళు ఎంత చక్కగా పనిచేసేమనుకున్నారు. పొయ్యి దగ్గర కూర్చోనండి ఈ మోకాళ్ళకి ఈ కీళ్ళల్లో ఏమండి ఊపిరితిత్తులకి చూసారా, ఊపిరితిత్తులు అదే కదా ఇప్పుడు ప్రాణాయామం చేయమంటున్నారు, కొట్టమంటున్నారు. ఇవన్నీ లేక కదా, ఏమనుకోమాకండి, ఊరికే చెబుతున్నాను, మీరు హ్యాపీగా ఉండండి.
నీతివంతుడైన భర్తకి అనారోగ్యం వస్తే ఆ భార్య వృద్ధాప్యంలో కూడా పూళ్ళు పెట్టి చూసుకుంటుంది. అవునా కాదా? ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో 4-5 ఏళ్ళు భర్త కంటే భార్య చిన్నది అందుకు చిన్నదే కదా. ముందెవరు చచ్చిపోతారు? రూల్స్ ప్రకారం భర్తే చచ్చిపోవాలి. అదేంటి అయ్యారు, భర్త చచ్చిపోతే అలా అనుకుంటున్నారా? భార్య చచ్చిపోతే భర్త బ్రతకలేడమ్మా. మీరు బ్రతకగలరు, మీరు ఎట్లాగైనా బ్రతికేయగలరు. ఎందుకంటే కోళ్ళలో కొడుకులు లోపల ఉన్న అమ్మాయి ఇడ్లీ అయింది అక్కడ ఇంకా అవ్వలేదు, సరే ఒక 10 నిమిషాలు అయిన కదా నువ్వు అంటావు, సిగ్గు తప్పి మరలా వెళ్తావు. నేను వెళ్ళగలను? కర్మజాలక లోపలికి వెళ్ళమ్మా. అరే తల్లి 2 ఇడ్లీ పెడతావమ్మా అన్నావు అనుకో, అమ్మాయికి నచ్చితే మామూలుగా వేస్తానంటది. లేదంటే ఏంటి మీ నాన్న లోపలికి వచ్చేస్తాడు, మీదకి వస్తాడు, నాకు భయం వేస్తుందండి వాళ్ళ ఆయనతో చెప్పింది. ఇక అంతటితో క్యాన్సర్ జీవితం. అవును కదా? అందుకని అడగలేక వెళ్ళలేక తప్పు దానికంటే పోతే బాగుండేది అనుకుంటాడు ప్రతి ముసలాయన. అవునా? మా వాళ్ళకి ఇప్పుడు బాగా కళ్ళకు కనపడుతున్నట్టుంది. మగవాళ్ళు చాలా మంది నవ్వుతున్నారు. స్తోత్రం చెప్పుకున్నారు. ఈ తల్లి వృద్ధాప్యంలో ఉంటేనే అమ్మ కంటే గొప్పది భార్య. అమ్మ కంటే గొప్పదంటాను నేను. ఎందుకంటున్నానంటే అమ్మ 25 ఏళ్ళ వరకే ఉంటుంది, అమ్మ 1 హద్దు వరకే ఉంటుంది. భార్య హద్దులు మీరి పరిచర్య చేస్తుంది. సెగ్గట్ట రాకూడడం దగ్గర సెగ్గట్లు వేసిందనుకో, రాకూడడం దగ్గర సెగ్గట్లు వేసిందనుకో, అమ్మ వచ్చిందా? ఎవరు వస్తారు? భార్య వస్తుంది. ఇలాంటి ఒక తల్లి కంటే ఎక్కువైన భార్యని అన్యాయం చేసి పిచ్చి చేసే వయసులో వేసి వాడికి వృద్ధాప్యంలో పక్షపాతం వచ్చిందనుకో, భార్యకి ప్రేమ పుట్టాలి కదా. ప్రేమ పుట్టిద్దా? చీపురు కట్ట తీసుకొని కొట్టిద్దా? వినాలి. నా భర్త నీతిమంతుడండి, నా భర్తకు నేను తప్ప వేరొకరంటే తెలియదండి అంటే అతను ఏ స్థితిలో ఉన్న ప్రేమ కలిగి చూసుకుంటుంది. భార్య దగ్గర నుంచి కూడా నీతివంతుడికి ప్రేమ అనే పంట వస్తుంది. పిల్లల దగ్గర నుంచి కూడా నీతివంతుడికి ప్రేమ అనే పంట వస్తుంది. దేవుని దగ్గర నుంచి వస్తుంది నీతివంతుడికి. సమాజంలో నుండి కూడా వస్తుంది ఆ వ్యక్తికి ప్రేమ అనే పంట. కొంతమందిని చూస్తే ప్రేమ పుట్టిందండి సమాజానికి, ఎందుకంటే అతను నీతివంతుడు. నీతివంతులు సంతానం ఎడబడుట గాని వారి భిక్షమెత్తుట నేను చూడలేదు అంటాడు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనం ఏమిత్తుదాము లోకంలో? నీతి కలిగి బ్రతుకుదాం. దేవుని దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి కూడా మనకేమొస్తుంది? ప్రేమ అనే పంట వస్తుంది. హల్లెలూయా. 126వ కీర్తన 5వ వాక్యం చూడు తల్లి త్వరగా. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. చప్పట్లు కొట్టండి. కన్నీళ్లతో కన్నీళ్లతో విత్తువారు, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషం అనే పంటను కోయదు. వినండి జాగ్రత్తగా వినండి. ఇందులో 2 విషయాలు ఉంటాయి. ఒకటి నీ పశ్చాత్తాపం, 2 నీ కన్నీటి ప్రార్థన. ఓకేనా? ఇప్పుడు కన్నీళ్లు విడిచి పాపాలు ఒప్పుకున్నటువంటి వాడికి ఏమొస్తుంది? సంతోషం అనే పంట వస్తుంది. చిన్న కుమారుడు తెలుసో తెలియకో తప్పిపోయాడు, లోక ప్రభావం తన మీద పడింది.
వెళ్ళి వేశ్యలతో తిరిగాడు, తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. తిరిగి తండ్రి దగ్గరికి ఎలా వచ్చాడు? కన్నీళ్లతో, పశ్చాత్తాపముతో వచ్చాడు. తిరిగి కోల్పోయినవన్నీ మరలా తిరిగి పొందుకున్నాడు. అతను చాలా మందికి పశ్చాత్తాపం రావటం లేదు. అర్థమవుతుందమ్మా? పశ్చాత్తాపంలో చిలకలు ఒప్పుకున్నట్టు ఒప్పుకున్నారు. ప్రభువా తండ్రి నా దేవా, నేను పాపి, నాయన పందిని ప్రభువా, కుక్కల ప్రభువా, ఇంకా ఏమేం జంతువులు అందులో వాటన్నిటిని నేనే ప్రభువా. సరిపోద్దా? అర్థమవుతుందా మీకు? పందిని, కుక్కని ఏంటి పొద్దుగుకు నీ ప్రార్థనలో ఎన్నిసార్లు పంది అవుతావు? నేను వాళ్ళ సంగతి చెప్తున్నాను. పొద్దుకొక దేవుడి దగ్గరికి వెళ్ళి పందిని ప్రభువా, కుక్కని ప్రభువా, కుక్క అంటే మనం తిరిగి వాంతి చేసుకునేదే కుక్క, వాంతి చేసుకున్నదాన్ని తిన్నదే కుక్క. కడగబడినటువంటి పంది కూడా బురదలో పడేదే. ఎంత కాలం మరలా బురదలో పడతావు? ఎంత కాలము వాంతి చేసుకున్న దాన్ని మరలా తిరిగి తింటావు? అసలు వద్దు. గొర్రె కూడా పడిద్ది బురదలో, కానీ సెకండ్ కూడా లోపల ఉండదు. అది బ్యా లేపండి లేపండి అని ఏడ్చింది. పంది ఏం చేసిందో తెలుసా? పడితే హ్యాపీ లేవదు. అర్థమవుతుందా మీకు? పశ్చాత్తాపడితే సంతోషం అని పంపిస్తుంది. ఇప్పుడు అప్పుల్లో ఉన్నావు కదా, ఇప్పుడు చిన్నపిల్లలను ఏడుస్తున్నావు కదా, పిల్లలకు ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేవని, మనుషుల మధ్యలో పరువు పోకూడదు నాయన, మధ్యలో చదువు ఆగిపోకూడదు నా పిల్లలకని ఏడుస్తున్నావు కదా. ప్రభువా, పిల్లలకు ఫీజు కట్టుకునే స్థితి లేక టీసీ అక్కడే ఆగిపోయింది ప్రభువా, ఇంకో కాలేజీలో జాయిన్ అవ్వడానికి డబ్బు లేదు. ఏడుస్తున్నావు కదా. నువ్వు దేవుని దగ్గర ఏడ్చిన ఏడుపుకు తగిన ప్రతిఫలం సంతోషం అనే పంట వస్తుంది అంటాడు. అందుకని దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఏ ప్రార్థన చేయాలి? ఏ ప్రార్థన? పొడి ప్రార్థన గంట చేసేదానికంటే తడి ప్రార్థన 5 నిమిషాలు ప్రార్థనకు శక్తి వస్తుంది. మీరు పొడి చెత్త, తడి చెత్త ఉందిగా, పొడి పిండి, తడి పిండి ఉంది కదా. పొడి ప్రార్థన ఉంది, తడి ప్రార్థన ఉంది. ఏ ప్రార్థనకి ఇలువ ఎక్కువ? తడి ప్రార్థన అమ్మా, తడి ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు ఏడుస్తున్నావు కదా, ఇప్పుడు కుమిలిపోతున్నావు కదా, నీ ఏడుపు ఇప్పుడు లోకానికి వెర్రితనంగా ఉంది కదా. అమ్మా, బాధపడమాక. నీ ప్రార్థనకి జవాబు వచ్చిన రోజు నువ్వు సంతోషంతో గెంతులేస్తావు. కొట్టు సచ్చెందుకు? అందుకని సిగ్గుపడకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఏడవండి. మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడవడం అంత మంచిది కాదు నాకు తెలుసు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడిస్తే ఆ కాసేపు సానుభూతి చూపించి ఇంకేడో మాకులే అమ్మాయ, సరేలే సరేలే ఇంకేడో అని చెప్పి నువ్వు అంటే ఎలాగానే అమ్మా డబ్బాలో ఎలక దొరికిందమ్మా, ఇది అందరికి చెప్పి రావాలమ్మా, ఇది అందరికి చెప్పి రావాలమ్మని. అది మార్తమ్మా, వదినో పని అయిందా, వదినో పని అయిందా, ఇంకా అవ్వలేదమ్మాయా. ఏంటమ్మా 11 అయినా ఇంకా పని కాలేదు. ఇది మాట చెప్పడానికి అర్థమైందా? అది మార్త వచ్చింది, అసలు పాపం తెగ ఏడుస్తుందిలే, బాగా ఏడ్చేయింది, దాని బతుకు చాలా దారుణంగా అయిపోయింది అమ్మాయా. ఎందుకమ్మా? ఇంకా 4 గాలి చెప్పింది. అమ్మా, తెలివైన వారు మనుషుల దగ్గర ఏడవాలి. ఒకవేళ ఏడవలసి వస్తే ఆత్మీయుల దగ్గర ఏడవాలి. స్తోత్రం చెప్పాలి. ఏడవలసి వస్తే ప్రార్థన పరుల దగ్గర ఏడవచ్చు, తప్పులేదు. మీకు ఒక మాట, నిన్నువే సున్నెమీరాలు ఉంది కదా, గెహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి సిస్టర్ బాగున్నారా అని అడిగాడు. బాగానే ఉన్నాం బ్రదర్ అని.
అంతే కదండి. వాడు అడిగినప్పుడు చెప్పలేదు కదా కొడుకు చచ్చిపోయాడని. వాడు వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు బాగానే ఉందంట, మరి ఎందుకు వస్తుందో తెలియదు అన్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, దైవజనుడా ఎందుకు నన్ను ఇలా ఎగతాళి చేశావు, నాకు ఆ పరిస్థితులు లేవని చెప్పాను, ఏదో ఆశ కల్పించారు, బిడ్డ ఇచ్చారు, ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయాడు అని ఎవరి దగ్గర ఏడ్చింది? ఎలీషా దగ్గర ఏడ్చింది. అంటే శరీర సంబంధి దగ్గర ఏడవకూడదు, ఆత్మ సంబంధమైన దైవజనుడి దగ్గరే. రెండు రకాలైన గెహజీ లాంటి దైవజనులు ఉన్నారు, ఎలీషా లాంటి దైవజనులు ఉన్నారు. కొన్నిసార్లు అందరి పాస్టర్ల దగ్గర కూడా కన్నీళ్ళు పెట్టకూడదు. ఏమనుకోమాకండి పాస్టర్ గారు, నేను నిజమే చెబుతున్నా, స్తోత్రం చెప్పాలి ఒకసారి. పాస్టర్ గారు ఒకవేళ ఫీల్ అవుతారేమో అని అనుకొని చెబుతున్నాను. గెహాజీ గారు లాంటి పాస్టర్ దగ్గర కన్నీళ్ళు అసలు పెట్టకూడదు. ఎలీషా లాంటి పాస్టర్ దగ్గర పెట్టాలి. స్తోత్రం చెప్పాలి. కన్నీరు విడిచేవాడు, సంతోషం భారం కలిగిన వాడు, సంఘం మీద భారం కలిగి బాధ్యత కలిగినటువంటి వాడు ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చినా పర్వాలేదు, కానీ మనుషుల దగ్గర పొరపాటున ఏడవకూడదు. ఓకేనా? ఇప్పుడు మీరు ఏమి ఎత్తాలి దేవుని సన్నిధిలో? కన్నీటి ప్రార్థన. అప్పుడు పంట దేవుని దగ్గర నుంచి ఏమొస్తుంది? సంతోషం. నీ అప్పులు తీరిపోయినప్పుడు సంతోషం కదా. నీ పిల్లలు సెటిల్ అయిపోయినప్పుడు, నీ పిల్లలకు జాబులు వచ్చినప్పుడు, నీ స్థితిగతులు మారినప్పుడు ఏమొస్తుంది? సంతోషం. హల్లెలూయా. ఏమండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, మహామహోన్నతుడు అండి దేవుడు. ఓసారి అండి మా అమ్మకి ఏం బాధ వచ్చిందో ఆ టైంలో నాకు తెలీదు. అప్పటికి మేము యేసయ్యని నమ్మలా. అప్పటికి మేము ముగ్గురు మగపిల్లలం. మా అమ్మకి మా అమ్మ ఒకరోజు మా చేలోకి తీసుకెళ్ళి, మాది కృష్ణా జిల్లా చేలోకి తీసుకెళ్ళి, అప్పట్లో శనగ వేరుశనగ ఉంటుంది కదా, మా చేలో ఏరుశనగ ఉంది, పంట మీద ఉంది. నాకేం బాధ వచ్చిందో నాకు తెలియదు. రోగారు అన్నప్పట్లో ఒక డబ్బా, రోగారు అనే ఒక పురుగు మందు ఉండేది. ఆ డబ్బా లీటర్ డబ్బా తీసుకొచ్చుకుంది. ముందు మా ముగ్గురికి పోసేసి ఆమె చచ్చిపోవాలనుకుంది. అనుకొని ఒక్కొక్కడికి పోయాలి కదా. సరే, నేను నాకు తెలిసినప్పుడు నాకు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్నాయి. మన ముగ్గురు ముందాకి చచ్చిపోదాం నలుగురు అంటే, సరేనమ్మా అన్నాను నేను. సరే, వీడికి అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి. వీడు తాగుతావరా, నువ్వు తాగునానా అని చెప్పింది. వీడు ఒక్క నిమిషం ఆలోచించి, అమ్మ నువ్వను అన్న తమ్ముడు తాగే నేను ఇంటికి వెళ్ళిపోతాను. మా నాన్న ఈ నా తర్వాత అర్థమైందా? మా నాన్న ఇంటి దగ్గర ఉన్నాడు. మా ముగ్గురు తీసుకుని వచ్చింది మా అమ్మ చేయలేదు. బాధలు ఏంటో నాకు తెలియదు. అప్పుడు అప్పులు ఉంది, పరిస్థితులు బాగలేవు. వీడు నేను వెళ్ళిపోతానమ్మా అని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అమ్మ మరి ఏం నిర్ణయం తీసుకుందో, మా ముగ్గురిని వాడు ఏం దూరంగానే ఉన్నాడు, దగ్గర పెట్టుకుని ఏడ్చి ఆ డబ్బా అక్కడే చేలో వదిలేసి ఇంటికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఈ దేవుడు దొరికాడు. అప్పుడు దేవుడు దొరకడు మాకు లేడు. ఈ దేవుడు లేడు మాకు. దేవుళ్ళో ఒక దేవుడు అని సంగతి తెలుసు, కానీ ఏనే చితికిపోయిన బ్రతుకులను కట్టువాడని ఆ తర్వాత తెలుసుకున్నాను. మా అమ్మ జబ్బు చేసి చచ్చిపోయేటప్పుడు ఈ దేవుడు దొరికాడు, వేరే సాక్ష్యం. ఆ తర్వాత మా అమ్మ కార్చిన కన్నీటికి ప్రతిఫలంగా ఇప్పుడు మేము జీవితకాలం అంతా సంతోషమైన పంట రావట్లేదా? వస్తుందా? రావట్లేదా? హల్లెలూయా. మా అమ్మ తెల్లారి గట్లు లేచి మూలుగుతూ ఉండేది. చాలాసార్లు విన్నాను నేను. స్తోత్రం చెప్పాలి. మూలగడం తెలుసు కదా అనుకుంటే నాకు మా అమ్మ అట్లా ఏడితే భయం. ఎందుకంటే అంతకుముందు ఆ ఏడుపు విన్నా. ఇప్పుడు ఈ మూలుగుడు ఏంటి చెప్పరేమా? ఇది అదేమో
వేదనతో కూడినటువంటి శరీర సంబంధమైన ఏడుపు. ఈ ఏడుపు ప్రార్థనతో కూడిన ఏడుపు. ఆ ప్రార్థనలే కదా మాకు ఆశీర్వాదకరంగా మారింది. నీ మూలుగులు దేవుడు వింటాడు. అదే సంతోషమైన పంట. స్తోత్రం చెప్పాలి. 6వ వాక్యం కొడుతాడు ఇప్పుడే. పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోష గానములు చేయుచు పనలు మోసుకొని వచ్చు. పిడికెడు పనలు. పిడికిడి విత్తితే పనలు మోసుకొని వచ్చునన్ను. ఇది దేనికి సాదృశ్యం చెప్పండి? మీరిచ్చే ప్రతి రూపాయికి సాదృశ్యం. స్తోత్రం చెప్పండి. మీరు దేవుని సన్నిధిలో ఎత్తవలసింది ఏంటి? పరిచర్య నిమిత్తం కానుకలు విత్తండి, పనులు మోసుకొని వస్తారన్నారు. ఆకాశపు వాక్యాలు నిప్పి పట్టసాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తారంటారు. మీలో చాలా మంది అలా విత్తబట్టే ఆశీర్వదించబడ్డారు. ఒక మాట చెప్పను మీకు గుర్తైనా, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ముందుకెళ్తే వెనక్కి వెళ్ళిపోతే 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మనకు అందరికి పూరిల్లేదే కదా. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎవరు ఉన్నాయా? పూరిల్లే కదా. అప్పట్లో అసలు ఇళ్లలో కరెంట్ ఉందా? మరి ఏం వెలిగించాలో? కిరసనాల బుడ్డి, దీపం బుడ్డి. ఆ దీపం బుడ్డి కూడా తెల్లారి వెలిగించుకోవడానికి డబ్బులు ఉండవు, కొన్ని ఇళ్లలో ఉండవు. అందుకని మా అమ్మ అయితే సంతకాడ అన్నం వెంటనే రే దీపం ఆర్పిస్తున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళంటే నాకు సత్యపోయి ఇంట్లోకి ఆర్పి దీపం ఆర్పిందంటే ఆర్పించేటప్పుడు బాగా ఉంటుంది కదా, ఆర్పించినప్పుడు ఉండదు కదా. మళ్ళీ దయ్యాలు బొయ్యాలు వచ్చే నాకు భయం. చీకట్లో నేను ఎవడో ఒకటి తోడు తీసుకొని వెళ్ళేవాడిని అని అలా వచ్చేవాడిని. అంటే తెల్లారులు వెలగడానికి కూడా మన దగ్గర ఏం లేదు, ఆ స్తోమత లేదు. ఆ టైంలో మన అమ్మలు, మన అమ్మమ్మలు, మన నాన్నమ్మలు రూపాయో 10 రూపాయో సింగులు ముడేసుకొని పాస్టర్ గారికి ఇచ్చొచ్చారు. ఇంట్లో కోడిగుడ్డు పెడితే ఆ కోడిగుడ్డు ఫస్ట్ గుడ్డు పాస్టర్ గారికి ఇచ్చారు. అవునా కాదా? ఇంట్లో ఒక పొట్లకాయ కాస్తే, ఒక బీరకాయ కాస్తే, ఏమంటే టమాటాలు కాస్తే, ఏది కాసినా ఇంట్లో పాస్టర్ గారికి ఇచ్చేవారు. ఇది ఎక్కడి దాకెందుకు మాంసం తెచ్చుకుంటే ఒక గిన్నె పాస్టర్ గారికి వెళ్ళిపోయేది. అవునా కాదా? ఇప్పుడు స్టైల్ మారింది అన్నట్టు మన నడక మారింది ఇప్పుడు. అవునా కాదా? ఆ కష్టకాలంలో వారు విత్తిన విత్తనాలే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆశీర్వాదాలు. ఆనాడు అలా ఇచ్చినటువంటి వారి కొడుకులు ఈ రోజున పెద్ద పెద్ద గజెటెడ్ ఆఫీసర్స్ అయ్యారండి. హల్లెలూయా. గుంటూరులో నార్త్ ప్యారిస్ ఉంది కదా, దాని వెనకాల ఉన్న పేట మొత్తం ఈ లోదరని పెట్టేది. వాళ్ళందరూ ఒకప్పుడు కిరసనాలకు డబ్బులు లేని వాళ్ళ అమ్మమ్మలో, వాళ్ళ నానమ్మలో వారు చేసిన బుద్ధికి ఈ రోజున కోటీశ్వరులు ఉన్నారు అక్కడ. నేను ఒకటే నమ్ముతాను, ఆనాడు వారు ఇచ్చిన విత్తనాలు ఈనాడు వారి పిల్లలకి, వాళ్ళ మనవళ్ళకి సకల ఆశీర్వాదములకు కారణమైంది. ఈ రోజున విత్తితేనే నెక్స్ట్ జనరేషన్ ఉన్నత స్థానంలోకి వెళ్ళింది. అర్థం కాలేదా? ఇలాంటి నచ్చవు కాదు. ఇందాక బాగానే ఉన్నారు, ఇప్పుడు ఏం ఇందాక బాగానే ఉన్నారు కదా, కలకలకలాడుతూ. ఇందాక కొట్టమని తొలి సపట్లు కొట్టేది, ఇప్పుడు కొట్టచ్చు కదా. దేనికి? ఇత్తితే పనులు వస్తాయి. ఆకాశపు వాక్యళ్ళు విత్తితే ఏమి విత్తాలి? ఇప్పుడు చెప్పండి. నీతి విత్తాలి. 2 కన్నీరు విత్తాలి. 3 ప్రార్థన విత్తాలి, కన్నీటి ప్రార్థన. 4 చెప్పంటమ్మా, అంతేనా నేను చెప్పింది? ఫస్ట్ నీతి ఎత్తాలి, 2 కన్నీటి ప్రార్థన ఎత్తాలి, 3 కానుకలను పిడికిడి విత్తనాలు లాగా కానుకలు ఎత్తాలి, 4. ఓ మాట చదువుతారా? త్వరగా చదివేసేయండి. గలతీయులకు రాసిన పత్రిక 6:8.
శరీర విచ్చలను బట్టి ఇచ్చువాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోయును. ఇప్పుడు చెప్పండి, మనం శరీర సంబంధాలుగా బ్రతుకుదామా, ఆత్మ సంబంధాలుగా బ్రతుకుదామా? ఆత్మ సంబంధం. మీ ఇష్టం. నీ ముందు ఆశీర్వాదము, శాపం ఉంది. నీ ఇష్టం వచ్చింది కోరుకోవచ్చు. నువ్వు శరీరమును బట్టి ఎత్తుతావా, ఆత్మను బట్టి ఎత్తుతావా? శరీరాన్ని బట్టి అంటే శరీరానికి ఏది అవసరమో నీ శరీర ఇచ్చలు నెరవేర్చుకోవడానికి భక్తి చేయొద్దు. ఆత్మ సంబంధిగా బ్రతుకుదాం. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఆత్మ సంబంధులు వేరు, శరీర సంబంధులు వేరు. ఈ రెండింటికి ఒకదానికొకటి గిట్టదట. ఎందుకంటే ఆత్మకు వ్యతిరేకంగా శరీరము, శరీరానికి వ్యతిరేకంగా ఆత్మ, ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు వేరు వేరు స్థలాల్లో నుండి వచ్చి ఇక్కడ కాపురం ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఒకటి భూమిలో నుండి వచ్చింది, ఒకటి పరలోకం నుండి వచ్చింది. ఏంటది? ఆత్మ పరలోకం నుండి వచ్చింది. ఈ మట్టి శరీరం మట్టిలో నుంచి వచ్చింది. దీనికి తేడా ఏంటంటే ఈ మట్టిలో నుంచి వచ్చింది ఎప్పుడు మట్టి సంబంధమైన, లోక సంబంధమైన వాటి గురించి ఆశపడుద్ది, అదే కావాలనుకుంటుంది. కానీ ఆత్మ ఇందులోనే నివసిస్తూ ఈ శరీరాన్ని లోపరుచుకొని దేవుని సన్నిధిలో తీర్పు నుండి తప్పించుకోవడానికి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా బ్రతకాలని కోరుకుంటుంది. ఏంటది? ఆత్మ. ఇప్పుడు మనం దేన్ని బలపరుచుకుంటామో అది ఏలిద్ది. అర్థం కాలేదా? ఒక నల్లకొక్క పిల్ల, తెల్లకొక్క పిల్ల రెండు కలపడితే ఏది గెలిచిందంట? తెల్లదా నల్లదా? నల్లదా ఆ మాత్రం తెలియదు. ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది. అది గెలిచింది. స్తోత్రం చెప్పండి. ఎగ్జాంపుల్, నల్ల కుక్క శరీరం అనుకున్నాం, తెల్ల కుక్క ఆత్మ అనుకున్నాం. దేనికి ఆహారం ఎక్కువ పెడితే అది బలంగా ఉంటుంది. అంతే కదా? శరీరానికి కావాల్సింది పెట్టి ఆత్మకు కావాల్సింది ఎండగట్టేవనుకో, శరీరం చేతులు ఆత్మ ఏమైంది? ఓడిపోయింది. ఈ శరీరం చేసిన పాపిష్టి క్రియలకి వెళ్ళి రేపొద్దు నరకంలో కూర్చుంటుంది. అందుకని ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా బ్రతుకుచు ఆత్మకు కావలసిన బలాన్ని మీరు అందిస్తే శరీరాన్ని ఆత్మ చేత శరీర క్రియలను చంపి దీన్ని లొంగ తీసుకొని జయిస్తుంది. అప్పుడు నువ్వు నిత్య జీవం అనే పంటకు వస్తావు. ఇప్పుడు శరీర కోరికలు నెరవేరుస్తావా? శరీరం పొద్దుగుకులు కోరుకుంటావు, ఏది పడితే అది కోరుకుంటావు. నోర్మోయే. ఇప్పుడు మీరు బజార్ వెళ్తారనుకో, భీమవరం ఏ ఊరు వెళ్తారు మీరు? భీమవరం వెళ్ళిన వెంటనే భార్య భర్తలు ఇద్దరు వెళ్తుంటే ఏమండవు నిన్ను ఇచ్చారే కదా బాబు, ఇప్పుడు లేరా? సరిపోయా. ఈ చెప్పులు బాబు మొన్ననే తీసుకున్నాను, పిల్లకి ముక్కు పొడుకోమని తీసుకున్నాను. అరే ఇప్పుడు వద్దురమ్మా. పోరాటమే కదా మీ ఇద్దరికి. చెప్పరేటమ్మా. అలాగే ఈ శరీరం కూడా అన్ని కోరుకుంటూ ఉంటుంది ఆత్మ అనే భర్తని. అందుకనే అన్ని ఇష్టాలు నెరవేర్చకూడదు శరీరానికి. దాన్ని ఏం చేయాలి చెప్పండి? అంచివేయాలా? అంచేయాలి కదండి. న్యాయమేనంటారు అలా అణచివేయడం? కోరికలు అణచివేయడం న్యాయమేనా? గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట చెప్తాను. సువార్త అనే విత్తనాలు విత్తండి, ఆత్మలనే పంట హల్లెలూయా. ఖచ్చితంగా దైవ సేవకులు కూడా చేతులు జోడించి పెంచడం. మనం ఏ పని చేసినా ప్రతిఫలం దేవుడు ఇస్తాడట. కష్టపడితే మనం కష్టపడవలసిన సువార్త పని నిమిత్తం కష్టపడాలి. మీరు చాలా బాగా కష్టపడి ఈ బాక్సులు పెట్టి లైటింగ్ పెట్టి ఎంత కష్టపడి చేశారు కదా, 4 ఆత్మలను దొరకమంటారా? స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా.
మనం విడ్డోళ్ళం కాదు, పిచ్చోళ్ళం కాదు. ఇక్కడ 2 కార్యాలు జరుగుతాయి. నశించిపోయేవారు రక్షింపబడతారు, రక్షింపబడిన వారు నశించిపోకుండా బలపడతారు. మీకు దిగజారిపోకుండా ఏమవుతారు చెప్పండి? బలపడతారు. ఎలా? ఎప్పుడు సువార్త ప్రకటించినప్పుడు. ఇప్పుడు నేను 5 విషయాలు చెప్పాను. ఫస్ట్ ఏమి ఎత్తుకోవాలి? అప్పుడు ఏమొస్తుంది? 2 కన్నీటి ప్రార్థన ఎత్తితే ఏమొస్తుంది? సంతోషం. సంతోషం. ఎప్పుడు సంతోషం? అప్పులు తెస్తే సంతోషం, పిల్లల భవిష్యత్తు బాగుంటే, ఉద్యోగాలు వస్తే, వ్యాపారం జీవించబడితే అప్పుడు ఏమొస్తుంది? ఇంట్లోకి సంతోషం. 3 పిడికెడు విత్తనం, కానుకలు ఇవ్వు. ఇందాక మనం ఏం చేసాం? పిడికిలతో వేసాము. ఎలా కొట్టాము? ఇదే కదా విత్తనం. పనులు వస్తాయి, విస్తారమైన పంట నీ కుటుంబంలోనికి. సత్యమిది, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 4 ఏం చేయాలి చెప్పండి? ఆత్మను బట్టి విత్తాలి. మీరు ఏది ఇచ్చినా, మాట్లాడినా ఆత్మను బట్టి విత్తాలి. మాట్లాడండి, ప్రవర్తించిన, పరిచయం చేసిన ఆత్మను బట్టి విత్తండి. అప్పుడు మీరు నిత్య జీవం అనే పంటను వస్తారు. మీ మాటల శరీర సంబంధంగా ఉండకూడదు, మీ క్రియల శరీర సంబంధంగా ఉండకూడదు. ఎందుకంటే క్షయమైపోయే ఇత్తనం కాదు, కానీ నిత్య జీవం అనే పంట రావాలి. క్షయమైపోకూడదు. చివరి ఒక మాట చెప్పాను, ప్రతి వ్యక్తి సువార్తను చెప్పండి, వ్యక్తిగతంగా చెప్పండి, లేదా ఇలాంటి కోటాల ద్వారా చెప్పండి. మనకు ఆత్మలు దొరుకుతాయి. ఇందాక బలి పాట పాడారు, భారతదేశమా నా భారతదేశమా అని పాడారు కదా. యేసుకే నువ్వు సొంతం కావాలి. కావాలంటే మనం ఏం చెప్పాలి? సువార్త. సువార్తన విత్తనాలు విత్తాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. అమ్మయ్య అయిపోయిందా మీ పని? మరి అన్ని పాటలు పాడితే మీ పని అయిపోదా? హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే మీరందరూ